అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వృషభ రాశి. జాతక చక్రంలో చంద్రుడు వృషభంలో ఉన్న వారిని వృషభ రాశిగా పరిగణిస్తారు. సో వృషభ రాశి వారికి ఈ మాసం అంతయు అనగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 వరకు ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఫస్ట్ మనం వచ్చేసి వాళ్ళ మనసు ఆలోచనలు ఎక్కడుంటాయో చూద్దాం. ఎవ్రీ టైం మనసు ఆలోచనలు ఎందుకు చెప్తున్నామంటే, ఏదైనా ఒక ఈవెంట్ మనం ఏదైనా ఒక పని చేసే ముందు మనకన్నా ముందే మన ఆలోచనలు మనసు వెళ్తాయి. వెళ్ళిన తర్వాతనే వాటికి రూపకల్పన జరిగిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో మనసును మనం ఆలోచనలను పట్టుకుంటే మనం చేయబోయే ఈవెంట్లని, మనం చేసే పనులను మనం త్వరగా పసిగట్టవచ్చు. సో మనిషి యొక్క ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుందని తెలుస్తుంది ఆ జాతకుడిది. అలా అనేసి ఆ పర్సన్ అవి కాకుండా మిగతా పనులు ఏం చేయడానికి కాదు, అన్ని పనులు చేస్తారండి. అతను ఫ్యామిలీని చూసుకుంటాడు, బాసెస్తో ఇన్వాల్వ్ అవుతాడు, టీంతో ఇన్వాల్వ్ అవుతాడు, అండ్ తన ఫ్రెండ్స్తో ఇన్వాల్వ్ అవుతాడు, ఫ్యామిలీ పర్సన్స్, మదర్ పేరెంట్స్తో కూడా, సంతానంతో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అన్ని పనులు చేస్తాడు, కానీ మనసు ఎక్కడ తొక్కిసలాడుతుంది అనేది ఇంపార్టెంట్. ఆ మనసు ఎక్కడుందో అనేది ఫస్ట్ కంటెంట్లో మనం చెప్పేసుకుంటాం ఎవ్రీ టైం. సో వీరికి యొక్క మనసు ఎక్కడ ఉంటుందంటే, ఈ మాసాంతం అంటే మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 వరకు దూర ప్రదేశాలు, దైవ దర్శనాలు చేసుకోవాలని, దూర ప్రదేశాలు ట్రావెల్ చేయాలని, హాస్పిటలైజేషన్ బిల్స్ మీద, వాటి మీద ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంటాయి వీరికి. సీక్రెట్ ఎనిమీస్, వీటి మీద వీరి మనసంతా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ హాస్పిటల్ సెక్టార్లో ఉన్న వారికి అంతగా ఎఫెక్టివ్గా ఉండదు. ఇది మిగతా కారకత్వాల మీద ఎఫెక్ట్గా ఉంటుంది. హాస్పిటలైజేషన్ బిల్స్ కావచ్చు, లేకపోతే అదర్ పారామీటర్స్ కావచ్చు, దైవ దర్శనాలకు వెళ్ళాలని, దూర ప్రయాణాలు చేయాలని, లేకపోతే ట్రస్టులు, వీటి మీద వీరి ఫోకస్ అంతా ఉంటుంది. ఇది ఇలా ఉంది. సో ఇవి ఎలా ఉంటాయి, ఫ్రూట్ఫుల్గా ఉంటాయా లేవా అని చూద్దాం. ప్లానెట్ వైజ్ చూద్దాం మనం వచ్చేసి వృషభ రాశి వారికి. ఫస్ట్ వీరికి సపోర్ట్ చేసే గ్రహాలు ఏమున్నాయి ఈ ఈ పీరియడ్లో, ఎప్పుడు మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వీరికి సపోర్ట్ చేసే గ్రహాలు. సో ద్వితీయంలో గురువు ఉన్నారు, రెండో స్థానంలో గురువు, అష్టమాధిపతి, లాభాధిపతి, రెండు ఫైనాన్షియల్ గెయిన్స్ ఇస్తున్నాడు మంచిగా, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆల్ ఈజ్ వెల్ అనమాట, ఎవ్రీథింగ్ బాగుంది. నెక్స్ట్ లాభస్థానంలో కుజుడు, శని, బుధుడు ఉన్నాడు అనమాట. ముగ్గురు ప్లానెట్స్ లాభస్థానంలో మంచి యోగాన్ని ఇస్తారు. ఒక బుధుడు నీచబడ్డాడు లాభస్థానంలో, పంచమాధిపతి అయి నీచబడ్డాడు, ఇబ్బంది ఏం లేదు, లాభస్థానంలో ఉన్నాడు. కొద్దిగా చిన్న ట్రబుల్స్ ఇచ్చినా పర్లేదు, ఓవరాల్గా మంచిగానే ఉన్నారు. శని, కుజులు 11వ స్థానం మంచి లాభాన్ని ఇస్తారు. కాకపోతే వీడు మొండితత్వం ఎక్కువ అవుతుంది లాభం విషయంలో, పబ్లిక్ విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో మొండిగా తత్వం ఎక్కువ అవుతుంది. అది కొంచెం తగ్గించుకోండి. రెండు సపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 ప్లానెట్స్ ద్వితీయంలో గురువు, 4 ప్లానెట్స్ సపోర్ట్గా ఉన్నాయి. మేజర్ ప్లానెట్స్ ఆల్మోస్ట్ సపోర్ట్గా ఉన్నాయి. సో వీళ్ళకి సపోర్ట్ చేయని గ్రహాలు ఏమున్నాయి, చతుర్థంలో కేతు కొద్దిగా డొమెస్టిక్గా, అంటే గృహంలో కొద్దిగా ఇబ్బందులు, కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాదు, కొద్దిగా ఇస్తారు. ఈ చతుర్థాధిపతి అయిన సూర్యుడు వెళ్ళి 12వ స్థానంలో కూర్చోవడం వల్ల ఇంటికి సంబంధించిన విషయాలలో ఖర్చు అనేది విపరీతంగా పెట్టడానికి, అది దేనికి ఖర్చు అవుతుంది, రాయల్టీకి, యుగోకి వెళ్ళేసి, సన్ ఎప్పుడు యుగో రాయల్టీకే ప్రియారిటీ ఇస్తాడు. ఇమేజ్ కోసం అని వెళ్ళి ఖర్చు అనేది, ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవుతుంది. 12వ స్థానంలో శుక్రుడు మంచి స్థానమే, కాకపోతే 6వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉండటం వల్ల వీరికి అనారోగ్యకు సంబంధించిన ఖర్చులు, హాస్పిటలైజేషన్ బిల్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించి కేర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఒక విధంగా యోగకారంగా ఉన్నప్పుడు, ఇంకో విధంగా ఇంటర్నల్గా డిస్టర్బ్ చేస్తున్నాడు శుక్రుడు. ఇది వచ్చేసి వీరికి వృత్తిలో, వృషభ రాశి వారికి వృత్తిలో రాహు ఉన్నాడు అన్నమాట 10వ స్థానంలో. 10వ స్థానాధిపతి అయిన శని 11వ స్థానంలో ఉండి లాభాన్ని ఇస్తున్నాడు ఒక విధంగా. ఇంకో విధంగా వచ్చేసి అందులో రాహు ఉండేసి ఏం చేస్తున్నాడు, రాహు చేసే వృత్తిలో ఆటంకాలు ఇస్తున్నాడు, ట్రబుల్స్, హడల్స్ ఇస్తున్నాడు, ఇవన్నీ ఆటంకాలు కలిగిస్తున్నాడు. రాహు మాయను జయించాలంటే బేసిక్స్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా శని కానీ, రాహు కానీ, కేతు కానీ వీరి యొక్క మాయలు, వీరి యొక్క ఆటంకాలు తొలగాలంటే బేసిక్స్కి వెళ్ళిపోతే వీరి మాయలు అనేవి మన మీద తగ్గిపోతాయి అన్నమాట. రాహు మాయ కూడా అలానే ఉంటుంది, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పిస్తుంటాడు. ఆ భ్రమలలో ఊగిసలాడుతూ ఉంటాం. ఆ భ్రమలను భేదించాలి అంటే మనం గో టు ద బేసిక్స్కి వెళ్తే మనకి ఇవన్నీ క్లారిటీ వచ్చేసి మనకి కన్ఫ్యూజన్ అనేది తగ్గిపోతుంది బాగా. సో వృత్తిలో ఆ పరంగా ఇబ్బందులు వస్తే వాటిని ఓవర్కమ్ చేయడానికి అది ఫాలో అవ్వడం మంచిదన్నమాట. ఇలా బేసిక్స్కి వెళ్ళడం అనమాట. సో ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉంది అంటే, ఈ పీరియడ్లో మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 వరకు ద్వితీయంలో గురువు మంచి సపోర్ట్ చేస్తున్నాడు, 11వ స్థానంలో మంచి యోగకారకంగా ఉంది. 2 గ్రహాలు శని, కుజులు. శని 11లో ఉన్నాడు, కుజుడు కూడా
11వ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో ఉన్న వారికి లాభం చాలా బాగా ఉంటుంది. సర్వీస్ సెక్టార్ ఎందుకన్నానంటే 6వ స్థానాధిపతి సర్వీస్ సెక్టార్ కాబట్టి 6వ స్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉండడం ఒక విధంగా బెనిఫిట్ అయిపోతుంది. కుజుడు వచ్చి 7వ స్థానం, ఆపోనెంట్ వాళ్ళ నుంచి వీరికి లాభం ఉంటుంది కుజుడు వల్ల. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. సో ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నది. కొద్దిగా కేర్ తీసుకోవాల్సింది ఒకటి, అప్పుల బాధలు రుణాలు ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒకటి కేర్ తీసుకోండి. ఇంకోటి హెల్త్ పరంగా హాస్పిటలైజేషన్ బిల్స్ ఒకటి. వృత్తిలో ఆటంకాలు మాత్రం తప్పవు, వాటిని ఓవర్కమ్ చేయడానికి బేసిక్స్ ఫాలో అవ్వండి. సో రెమెడీస్ పార్ట్ వచ్చేసి వీళ్ళకి ఏమున్నదంటే శుక్ర భగవానునికి పరిహారంగా వీరికి అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఒకటి, ఆవుకి మేత వేయడము, బంగాళాదుంపలు పొటాటోస్ వేయడము, ఎస్పెషల్లీ వీలైతే నల్ల ఆవు అనమాట. లేదు అది కూడా పాసిబుల్ కాదు అంటే పావురాలకు మేత వేసినా సరిపోతుంది. ఏదైనా ఒక్కటి చేస్తే సరిపోతుంది, ఇవన్నీ చేయాల్సిన పని ఉండదు. 12వ స్థానంలో సూర్యుడు కొంచెం ఇబ్బందికరంగా ప్రబలంగా గట్టిగా ఉన్నాడు ఉచ్చస్థితిలో కాబట్టి వీరు ఎటువంటి ఇల్లు అమ్మటాలు కొనటాలు చేయడం అనేది చేయకండి. ఇంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని పోస్ట్పోన్ చేయండి. వాటిని సొల్యూషన్ చేద్దాము, సెటిల్మెంట్ చేద్దామని ట్రై చేశారు అంటే అది ఇంకా ట్రబుల్స్ వెళ్ళి యుగోకి వెళ్ళేసి ఇంకా విపరీతంగా ఖర్చు దారితీస్తుంది. సో ఈ పీరియడ్ ఎంతకాలం ఉందో అంతకాలం పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. సూర్యభగవానునికి రెమెడీగా ద్వాదశ నామాలు సూర్య నమస్కారం చేసేటప్పుడు జపిస్తూ చదువుకుంటే సరిపోతుంది. సూర్య నమస్కారాలు 12 నామాలతో మరియు శుక్రభగవానునికి లక్ష్మీ పూజ, ఈ 2 రెమెడీస్ పనిచేస్తాయి. లక్ష్మీ పూజతో అంటే ఆల్రెడీ రాహు కూడా అమ్మవారి భక్తుడే కాబట్టి రాహు కూడా ఒక విధంగా రెమెడీగా తీసుకోవచ్చు. దుర్గామాత భక్తుడు రాహుకి. ఇంకా పర్టికులర్గా ప్రొఫెషన్లో ఇబ్బందులు తగ్గాలంటే దుర్గా అమ్మవారిని పూజించండి. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ తెలియజేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.